నుంచి చదవండి. 115వ కీర్తన 12వ వాక్యం నుంచి చదవండి. యెహోవా మమ్మలను మర్చిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించును అనుకుందాం కాసేపు. యెహోవా మమ్మలను మర్చిపోలేదు. ఇక్కడున్న మనల్ని ఎవరిని మర్చిపోలేదు. ఈ సంవత్సరం ఇక్కడున్న మనల్ని, మన పిల్లలను, సంఘాలను, సేవకుల కుటుంబమును, 3 కుమారులు 3 కోడళ్ళు వారి సంతానమును, సేవకుడు సేవకురాల్ని, లక్కపల్లి సంఘ విశ్వాసులను, ముత్తమూరు సంఘ విశ్వాసులను, తిరువురు సంఘ విశ్వాసులను, మరుకోల సంఘ విశ్వాసులను ఆయన మర్చిపోలేదు. ఆయన మనలను ఆశీర్వదించను అనుకుందాం. అమ్మని కాదు, మనలను అందరినీ ఆయన ఆశీర్వదించాను. ఒకసారి దేవునికి స్తుతులు చెప్పండి. నీవు నేను కలిగి ఉన్న దేవుడు, పొందుకున్న దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కానే కాదు. సృష్టిలో సృష్టికర్త అయిన దేవుడు ఆయన పిల్లలెవ్వరిని మర్చిపోయే దేవుడు. ఈ సంవత్సరం మనల్ని ఎవరిని మర్చిపోలేదు. ఆయన అందరు కలిసి మాట్లాడుకుందాం. ఎవరినైనా మర్చిపోయాడా? ఎవరిని మర్చిపోరా. వచ్చిన రోగాల నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, అశాంతిలో నుంచి, అవమానాల్లో నుంచి, నిందల్లో నుంచి ఎన్నో సాతానుడు ప్రవేశపెట్టాడు. వాటిలో దేనిలో నుంచి మనల్ని మర్చిపోకుండా విడిపిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, అవమానానికి రెట్టింపు ఘనతనిస్తూ, అవమానాన్ని తట్టుకునే శక్తినిస్తూ, ఓర్చుకునే శక్తినిస్తూ, మనకి తోడై ఉండి మన ముందుండి నడిపిస్తూ, మనల్ని విడిచి వెళ్ళకుండా ఆయన సన్నిధిని మనకి తోడించి నడిపిస్తున్న దేవుడు. ఆమేన్ చెప్పండి.